CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం అమ్మ ప్రేమ అపురూపం అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్ యాంటిక్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కిలా బ్యాంగిల్స్ కాసుల బ్యాంగిల్స్ నఖాష్ బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ దుబాయ్ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు CMR జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు నగరంలోని స్థానిక శ్రీరామ్ లాడ్జిలో జరిగిన అంధురాలు దారుణ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇరిగేషన్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న బొల్లేపల్లి ఆదిలక్ష్మి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు లాడ్జిలో తనిఖీలు చేయగా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్న వెంకటరమణ కోసం గాలిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తుకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమంగా అన్యాయంగా చంపినందుకు న్యాయం చేయండి, చేయాలి. అక్రమంగా అన్యాయంగా అమ్మాయిని చంపినందుకు ఆ నిందితుడిని వెంటనే శిక్షించాలి. శ్రీరామ లాడ్జిలో ఒక బ్లైండ్ ఉమెన్, ఆమె నేమ్ వచ్చి ఆదిలక్ష్మి అని చెప్పి ఆమెని మర్డర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వటం, ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేసి వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవం, ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న ఈమె ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకు లాడ్జ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి ఈవిడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది ఇంకా మనం వెరిఫై చేయాల్సింది. ఇప్పుడు అన్నీ నేను చెప్పేది కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్ కారణము ఏ పరిస్థితుల్లో జరిగిందనేది చూసి
వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. మనం రెగ్యులర్గానే చేస్తున్నాము. లాడ్జెస్ చెకింగ్ అనేది రొటీన్గా జరుగుతున్న విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా మరొకసారి అన్ని లాడ్జెస్ కూడా మనం తరోగా చేయిస్తాము. లాడ్జ్ ఓనర్స్తో కూడా ఇటువంటిది పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళకి ఒకసారి సెన్సిటైజేషన్ కూడా చేస్తాం. ఈమె వీబైలు విలేజ్ సిఎస్పురం మండలానికి సంబంధించిన వ్యక్తిగా మనకు తెలుసు. ఈమె ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తుంది. అందులో అంటే ఇక్కడ ఉందని ఎలా తెలుసు సార్? అవన్నీ మన టెక్నికల్ అనాలిసిస్లో మనం వర్క్ చేయగా ఫైనల్గా ఇక్కడికి వచ్చారని చెప్పి మనకు తెలుస్తుంది. అవన్నీ మనం అంతకంటే నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేను. ఫర్దర్గా అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ నేను డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి మీకు